ఏపీ రాజకీయాలు కర్ణాటకలోనూ హీట్ పుట్టిస్తున్నాయి. అదేంటి ఏపీ రాజకీయాలకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కర్ణాటక వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. బళ్ళారి కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో బళ్ళారి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఏపీ మూలాలున్న నేతలు ఇటువైపు చూస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో బళ్ళారి ఉండడంతో అన్ని రకాల సంబంధాలు ఆ ప్రాంత వాసులతో ఉన్నాయి. దీంతో తమ సొంత రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయ నేపథ్యం, ఆర్థిక అంగబలం, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని బళ్ళారి నేతలకు ఛాన్స్ ఇస్తున్నాయి. మరికొందరు టికెట్ల రేసులో ముందున్నారు. బళ్ళారిలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న తాము పుట్టిన ప్రాంతంలో రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. బళ్ళారి మాజీ ఎంపీ శాంతిని హిందూపురం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములకు స్వయాన సోదరి. గుంతకల్లులో చాలా కాలం పాటు నివాసమున్నారు శాంతి. మాజీ మంత్రి శ్రీరాములు దశాబ్దాల క్రితమే బళ్ళారిలో స్థిరపడ్డారు. శ్రీరాములు రాజకీయంగా బలపడిన తరువాత శాంతి ఎంపీగా పోటీ చేసి నెగ్గారు. ఇప్పుడు హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. బళ్ళారి డిప్యూటీ మేయర్ శశికళ ఆలూరు అసెంబ్లీ టికెట్ రేసులో ఉన్నారు. శశికళ స్వస్థలం ఆలూరు నియోజకవర్గంలోని మొగలవల్లి. అత్తగారి స్వగ్రామం హోలగుంద మండలం. బళ్ళారిలో వ్యాపారాలు చేస్తూ అక్కడే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. శశికళ బళ్ళారి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. ఏపీలో ఆలూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని పావులు కదుపుతున్నారు. తన సామాజిక వర్గం కురువ మహాసింహ గర్జన సభ పేరుతో ఆలూరు నియోజకవర్గాన్ని చుట్టేశారు. శశికళ పేరున ఇటు అధికార వైసీపీ, టీడీపీ పరిశీలిస్తున్నాయి.